చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నజరేయుడైన యేసయ్య, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు పాటల ద్వారా నీ గొప్ప నామాన్ని మహింపరుచుకున్నారు, ఘనపరుచుకున్నారు. చదివిన లేఖన భాగంలో మీరుండి నడిపించారు, ప్రార్థనలో మీరున్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నిలవబడిన నీ దాసుడినైన నేనైతే రిక్తుడును, అభాగ్యుడును, ఎన్నిక లేని వాడిని, తృణీకరింపబడిన ప్రభువా తండ్రి, నీ పాదములను ఆశ్రయించానయ్యా. దేవా, ఇదిగో ప్రభు, నీ పరిశుద్ధమైన రక్తంతో నా పాపములు, నా దోషములు, నా అతిక్రమములు తండ్రి నన్ను కడిగి, నన్ను పవిత్రపరిచి, నన్ను పరిశుద్ధపరిచి నీ ఎదుట నిలవబడుకు ఏమాత్రమో యోగ్యత లేని వాడు నన్ను ప్రభువా నీ ఆత్మచేత సంధించి నాకు మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయండి. వినగలిగే చెవి, గ్రహించే హృదయం కూడి ఉన్న మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఇక్కడ ఒక సంఘటన మన ముందుంది. ఇది రాజుల కాలం యొక్క చరిత్ర. ఇక్కడ సిరియా రాజు అనే ఒక రాజు అంటున్నాడు, ఇజ్రాయేలీలతో యుద్ధము చేయవలని కోరి తన యొక్క సేవకులతో, సేనలతో ఆలోచన చేసి, ఫలానా స్థలమందు మన సైన్యాన్ని ఉంచండి, యుద్ధానికి సిద్ధము కండి అని ఒక ప్రణాళిక వేస్తూ ఉన్న సందర్భాలు. ఈ రాజు పేరు పరిశుద్ధ గ్రంథంలో లేదు, కానీ కొంతమంది భక్తులు రాసిన పుస్తకంలో ఈ సిరియా రాజు పేరు ఆరాము. ఏం పేరు? యూత్ గుర్తుంచుకోండి. ఈ యొక్క లేఖనాలు మనం ధ్యానించినప్పుడు మనం చూడవలసిన ఒక విషయం ఏమిటంటే, ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎటువంటి వారు అంటే, వీరి యుద్ధాలు ఆశ్చర్యకరమైనవి. ఎందుకు? వీరికి దేవుడు తోడై ఉండేట. ఎరుకో గోడలను కత్తి చేత కాదు, బాంబుల చేత కాదు, ఏ యుద్ధోపకరణాలు ఉపయోగించకుండా ఓన్లీ దేవునికి స్తుతి చెల్లించుట ద్వారా ఎరుకో గోడలను, నేలను కూల్చివేసిన సామర్థ్యం కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఇటువంటి ఇజ్రాయేలు ప్రజల యొక్క దగ్గరికి ఈ సిరియా రాజు ఏం చేస్తున్నాడంటే, యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం చేస్తున్న ఈ క్రమంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు, ఒకటి సిరియా రాజు అయితే, 9వ వచనం చూస్తే చూడండి, అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానం పంపి. మొట్టమొదటి రాజు ఎవరు? మీరు ఆడుకోవద్దు, జాగ్రత్తగా వినండి. ఆరాము రాజు, సిరియా రాజు. రెండవ రాజు ఎవరు? ఇజ్రాయేలు రాజు. వీరిద్దరి మధ్యన ఒక దైవజనుడు ఉన్నాడు ఇక్కడ కదా. ఈ దైవజనుడు ఇజ్రాయేలు రాజుకు వర్తమానం పంపుతున్నాడు. ఇక్కడ జరుగుతున్న సంఘటన, దీంట్లో నుండి మనం ఏం తీసుకోవాలి అంటే, మన జీవితాల్లో కూడా గర్జించు సింహం వలె ఒకడు తిరుగుతూ ఉన్నాడు. వాడు కనిపించడు కదా. అపవాది యొక్క బాణములను నువ్వు ఎదిరించాలి, తట్టుకోవాలి, పోరాడాలి అంటే నీకు సహాయం కావాలి. ఇక్కడ ఇజ్రాయేలుకి ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రమాదం జరగబోతుంది అనే టైంలో ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడు? ఇజ్రాయేలుకి వర్తమానం పంపుతున్నాడు. పలానా ప్లేస్లోని శత్రువులు ఉన్నారు, నువ్వు జాగ్రత్త పడు. శత్రువు ఉన్నాడు, శత్రువు విషయంలో జాగ్రత్త పడు అని ఒక దైవజనుడు మేల్కొలుపుతున్నాడు. మనం చూస్తాము, శత్రువులు అంటే ఇక్కడ మనకి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మనం జయించాలి అని మనకు ఒక అవగాహన ఇచ్చి మనల్ని నడిపించేవాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే విషయం మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో, మీరు ఆదికాండము 41వ అధ్యాయము 54వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము 54వ వచనం. యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరంలో ఆరంభమైన కానీ
ఐగుప్తు దేశం అందంతటను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదామా? అర్థమైందా? యోసేపు ఉన్నంతకాలము అక్కడట 7 సంవత్సరాలు కరువు వచ్చిందట. ఆ కరువులోనే అక్కడ ఏముంది? ఐగుప్తు దేశం అంతటా ఆహారం ఉన్నది. అలాగే ఎక్కడైతే దేవుడు ఉంటాడో, ఎక్కడైతే దేవుని యొక్క సేవకులు ఉంటారో, ఎక్కడైతే దేవునికి ప్రతినిధులుగా ఉంటారో, ఎక్కడైతే దేవునితో సంబంధం అంటుకట్టబడి ఉంటారో, వారు ఎక్కడ ఉంటే అక్కడ ఫలం వస్తుంది. దేవునికి స్తోత్రం. యోసేపు పట్టబడిన వాడే, కానీ ఎక్కడున్నాడు? దేవుడు ఒక స్థానంలో పెట్టాడు. నిజంగా ఐగుప్తుకు కరువు రాబోతున్న దినాల్లో కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ. అదేవిధంగా ఇక్కడ ఇజ్రాయేలు దేశానికి కూడా సంరక్షణ ఇవ్వడానికి ఒక దైవజనుడు అక్కడ ఉన్నాడు. అతడి పేరేం పేరు? ఎలీషా. దేవునికి స్తోత్రం. ఇలాగ మీరు చూసుకున్నట్లయితే ఎలీషా యొక్క గురువు గారు కూడా ఏలియా దినాల్లో కూడా మీరు చూడండి. మొదటి రాజులు 17వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి పరిశుద్ధ గ్రంథంలో. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పి నా మాట ప్రకారంగా చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినముల భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడు, కరువు ప్రాంతం, తినడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు కదా. మనకే చాలా టైట్గా ఉన్న టైంలోనే చుట్టాలు బంధువులు వస్తే ఎలాగుంటుంది? మనకి ఇబ్బందిగా ఉంటే ఇప్పుడు వీళ్ళొచ్చి మీద పడ్డారేట్రా బాబు అన్నట్టుగా చూస్తాం. అలాగే అక్కడ పొజిషన్ ఎలాగుందట? ఊర్లోని పేద వెధవరాలు ఒక కొడుకున్నాడు. ఆ రోజు తింటే వాళ్ళు చచ్చిపోతారు. ఊరంతా కరువు, ఆహారం లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పాడట, ఈ ఏలియా అనే ఒక దైవజనుడికి, ఒక పాస్టర్ గారికి చెప్పాడు, నువ్వు ఆ ఊరు వెళ్ళి ఆ ఇంటి దగ్గర ఉండని చెప్పాడట. ఏ ఇంటి దగ్గర? ఏమీ లేని ఇంటి దగ్గర ఉండమని చెప్పాడట. ఈ దైవజనుడు వెళ్ళి ఆ ఇంటికి వచ్చాడనమాట. అమ్మా, బాగా దూరం నుంచి అలసిపోయి వచ్చాను, ఆకలిగా ఉంది, మొట్టమొదటిగా ఒక అప్పమేసి తీసుకురా అన్నాడు. ఆవిడకి ఏం అర్థం కాలే. ఉన్నది ఎంతో పిండి, ఎంతే నూనె. ఇది మీకేసి పెట్టేస్తే యాక్చువల్గా మా పరిస్థితి, మా దరిద్రం ఏంటంటే ఈరోజు నా కొడుకు నేను తింటే ఈరోజుతో అయిపోద్ది, రేపు ఆకలితో మేము చచ్చిపోయేవారము, మా ఇంటికి వచ్చి నువ్వు అడుగుతున్నావు అని ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంది. మా పరిస్థితి బాగాలేదు. కానీ ఆమె ఏం చేసింది? మొట్టమొదట అప్పం వేసిందట. 2 అప్పాల్లో ఒక అప్పం. ఎంత సాక్రిఫైజ్ అంటే, అతిథి గౌరవం అంటే ఎంత సాక్రిఫైజ్ ఉందంటే దైవజనుడి పట్ల. నేను ఎలాగ చనిపోతాను, ఈ అప్పం వేసి దైవజనుడిని బ్రతికిద్దాం, ఇంకో అప్పం నా కొడుకు పెట్టాలి. కన్నప్రేమ కదా. కనుక దైవజనుడికి చెప్తుంది, మా దగ్గర కొద్దిగా ఉంది అయ్యా, ఈ రోజుకి ఆహారం అయిపోతే రేపు మేము ఏమవుతామో మాకు తెలియదు, అయితే నీకు మొదట అప్పం వేస్తాను, నా కొడుకు ఒక అప్పం పెడతాను, తర్వాత ఏమవుద్దాం అని. అందుకు దైవజనుడు అంటాడు, అమ్మా భయపడద్దు, నువ్వు వెళ్ళి మొట్టమొదటిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను ఇక్కడికి మామూలుగా రాలేదు. ఎవరు సెలవిస్తే వచ్చాడు? ఒక దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళాడు అంటే మీరు చాలామంది చాలా తక్కువగా చూస్తారు. ఈ పాస్టర్ గారా వస్తారులే మామూలుగా అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ అంచు కాలాల్లో ఒక దైవజనుడు వచ్చారంటే ఈ విధంగా రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ, చాలా అరుదు. కనుక నేను ఈరోజు చెప్తున్నాను, ఆ ఏలియా దగ్గర ఏమి లేదు. ఇప్పుడున్న దైవజనుల దగ్గర సూటు, కారు. ఆ ఏలియా దగ్గర అయితే ఒక దుప్పటే ఉంది. దుప్పటున్న ఏలియాని గౌరవించారు కనుక ఆ కరువు కాలంలో కూడా వాళ్ళు ఏం చేశారు? పోషించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఏలియా అంటున్నాడు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, నువ్వు వెళ్ళి అప్పం వేసి తీసుకురా. చక్కగా తీసుకొచ్చింది. తీసుకురాగానే ఆమె యొక్క కుటుంబంలో ఒక పరిస్థితి ఏమైపోయింది? పిండి తీస్తున్న కొలిది వస్తున్నాడు అక్షయ పాత్రలాగా.
ఆగిపోవట్లే. నూనె పోస్తుంది కొలిది వస్తుందట. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? అనుమానంతో చెప్తున్నారు. 3.5 సంవత్సరాలు. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. కనుక శత్రువును జయించాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు చూడండి, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. 1 యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేస్తానండి. మీలో ఉన్నవాడట లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆ గొప్పవాడు నువ్వు కలిగి ఉన్నావనే విషయం నువ్వు నీ హృదయంలో గట్టిగా నమ్మాలి. నువ్వు ఎప్పుడైతే గట్టిగా నమ్ముతావో దేవుని కార్యాలు గొప్పవి నువ్వు చూడగలవు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు అంతే. ఒక రాజు యుద్ధానికి రెడీ అవుతున్నాడు, ఇంకొక రాజుతో దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట్లాడిన సందర్భంలో చూస్తే ఇక్కడ ఈ రాజుకి ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ అంటే, మనం అనేక మార్లు ప్రయత్నాలు చేస్తున్నాము, అనేక ప్లానింగ్స్ చేస్తున్నాము, మన సీక్రెట్స్ అన్నీ ఆ రాజుకి ఎలా తెలుస్తున్నాయి? కొంప తీసి మనలో ఎవడైనా ఒక స్పై ఉన్నాడేమో. స్పై అంటే ఏంటి? ఓకే, గూఢాచారి. ఎవరమ్మా? గూఢాచారి. మనలో ఒక సీక్రెట్ ఏజెంట్, ఏదైనా అనొచ్చు, సీక్రెట్ ఏజెంట్ ఉన్నాడేమో. ఒకసారి చెక్ చేద్దాం. ఏ సీక్రెట్ అయినా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇజ్రాయేల్ రాజుకి వెళ్ళిపోతుంది అని ఒక ఆందోళన చెందుతున్నాడట. ప్రతి పన్నాగం వాడికి తెలిసిపోతుంది. ఎట్లా తెలిసిపోతుంది అంటే, ఆ 12వ వచనం మీరు చూడండి. అక్కడ అంటాడు, వాళ్ళ యొక్క సైన్యంలో నుంచి ఒకడు వచ్చి అంటాడు. ఏమని అంటున్నాడు? అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడ, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవ్వరును ఇక్కడ లేరు. మొట్టమొదటి పాయింట్ ఏంటి? మన రాజ్యంలో ఉన్నవాళ్ళు నీకు నమ్మకస్తులుగానే ఉన్నారు. వేరే గూఢాచారి కానీ, నువ్వు ఊహించినట్టు మన దగ్గర అమ్ముడుపోయేవాడు కానీ ఎవ్వడు మన పక్షమున లేరు అని క్లారిటీ ఇచ్చి అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు కానీ ఇజ్రాయేలులోనున్న ప్రవక్త యొగు ఎలీషా మీ అంతఃపురమునందు మీరు అనుకున్న మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేసిన. గట్టిగా చెప్పలు కొడతాం. హల్లెలూయా. ఇక్కడ ఒక తెలివైనడు ఉన్నాడు అనమాట వీళ్ళ రాజ్యంలో కూడా. ఏం చెప్తున్నాడంటే, మనమంతా పర్ఫెక్ట్గా ఉన్నాము, ప్రతి ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఇజ్రాయేలు రాజు దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు ఎటువంటి దైవజనుడు అంటే, నువ్వు అంతఃపురములో రహస్యముగా ఏదైతే సీక్రెట్గా ఇజ్రాయేల్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నావో, యుద్ధము చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నావో, ఆ ప్లానింగ్ అంతా తీసుకొని ఇజ్రాయేలు రాజుకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ రాజు యొక్క గురి ఏంటి? ఇజ్రాయేల్తో యుద్ధం చేయాలని కదా. ఇప్పుడు గురి కాస్త ఎక్కడికి వెళ్ళిపోయింది? టార్గెట్ ఎవరైపోయారు? పాస్టర్ గారు అయిపోయారు. చూడాలి. కనుక మన విశ్వాసగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖనం ఉంటుంది. చూడండి, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం తిరగండి అమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారు ఇక్కడ మన క్రైస్తవుల్లో లేనిది ఏంటి తెలుసా? క్షమాపణ చాలా తక్కువ. 10వ వచనం అంటాడు, మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను,
నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములు మనము ఎరగని వారము కాము. దేవునికి స్తోత్రం. క్షమాపణ లేకపోతే సాతానుకి అవకాశం ఉంటుంది. అది ఏ విషయంలోనైనా. నువ్వు క్షమిస్తే దేవుడు నీ విషయంలోనే అతని విషయంలోనే క్షమిస్తాడు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా తనను కొట్టిన వారికి, తనను హింసించిన వారికి, తను గాయపరచబడిన వారికి, తనకు దోషణ వాడేవారికి, తనను నోటితో ఉమ్ము వేసిన వారి విషయంలో కూడా ఆయన ఒక మాట అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక. అంత క్షమాపణ, అంత క్షమాపణ. అది ఒక క్రైస్తవుడిగా మనకు ఉండాలి. నువ్వు సాతాన్ని ఎదిరించాలి, ఈ లోకాన్ని జయించాలి అంటే మనకేముండాలి? ఒక ఆయుధము క్షమాపణ. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ గమనించినట్లయితే టైం అయిపోతుంది, ఇప్పుడు సబ్జెక్టులకు వెళ్దాం. ఎలీషా ఎక్కడున్నాడు? ఇజ్రాయెల్ రాజు దగ్గర ఉన్నాడు. ఇజ్రాయెల్ రాజు దగ్గర అంటే కోటలో ఉన్నాడా? లేడు. ఎలీషా ఒక పర్వతం మీద ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? ఒక పర్వతం మీద ఉన్నాడు. చూడండి, అక్కడే రాయబడి ఉంటుంది, మీరు చదివితే 14 వచనం చూడండి. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యం పంపెను. వారు రాత్రి వచ్చి నలుదిశలను పట్టణములను చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకాడే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టుకొని చుట్టుకుని ఉండుట అతనికి పనివాడు, అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక విషయంలో గమనించినట్లయితే, ఆనాడు ప్రవక్తలందరూ పర్వతాల మీద ఉండేవారు, ఎత్తైన స్థలముల మీద ఉండేవారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆది కాండంలో మీరు గమనించండి, అబ్రహాము కూడా మమ్రే దగ్గర ఎత్తైన స్థలం మీద ఉండేవాడు. లోతట్టు ప్రాంతాల్లో చూడడానికి చాలా బాగుండేది. లోతు ఎక్కడ ఉండేవాడు? సొదొమ గొమొర పట్టణంలో ఉండేవాడు. సొదొమ గొమొర పట్టణంలో ఉన్నప్పుడు ఒక రాజు ఏం చేస్తాడు? టైం అయిపోతుంది కనుక సబ్జెక్ట్, ఆ ఫ్యామిలీ అంతటినీ పట్టుకెళ్ళిపోతాడు. ఈ విషయము అబ్రహాము తెలుస్తుంది. అబ్రహాం ఏం చేస్తాడంటే, తన యొక్క కుటుంబంలో 300 మందిని ఒక సైన్యంగా చేసుకొని ఆ రాజును తరిమి లోతుని ఏం చేస్తాడు? తిరిగి తీసుకొస్తాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు చూడండి, కీర్తనల గ్రంథము 15వ అధ్యాయము 1-3 వచనాలు మీరు చూడండి, అక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయి. చదవండి. యెహోవా నీ గుడారంలో అతిథిగా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు ఆనాడు భక్తులందరూ. పర్వతం మీద నివసిస్తున్నారు, ఏది ఆశించట్లేదు ఏ విషయంలో కూడా. అందుకని ఎలీషా దగ్గరికి నయమాన్ వస్తాడు, సిరియన్ సైన్యాధిపతి, మీకు తెలిసే ఉంటుంది. నయమాన్ వచ్చినప్పుడు నయమాను బంగారం వస్త్రాలు అన్నీ ఒక బహుమతిగా ఇస్తాడు. ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి, తనకు అనేక రోగం వచ్చింది, కుష్టి వ్యాధి వచ్చింది, స్వస్థపరచమని చెప్పినప్పుడు ఎలీషా అసలు పట్టించుకోడు. తన శిష్యుడితో చెప్తాడు, వెళ్ళి యోర్దాను నదిలో మునిగి 7 మార్లు మునగమను, కుష్ఠరోగం పోతుంది అన్నాడు. కొన్నిసార్లు కొద్దిగా హట్ అయ్యాడు, తిరిగి వెళ్ళిపోవాల్సినాడు. అక్కడ కూడా ఒక వ్యక్తి ఉంటాడు సిరియాలో, మునిగితే పోయేదే ఉందిరా బాబు, నీ కుష్ఠరోగమే కదా పోతుంది అని చెప్పి వాడిని సైన్యాధిపతిని కూల్ చేసి 7 మార్లు మునిగిన తర్వాత మారు మనసు వచ్చింది. మళ్ళీ ఎలీషా దగ్గరికి వచ్చాడు, తన యొక్క గర్వాన్ని అంచుకున్నాడు. ఎలీషా ఎటువంటి వాడో గుర్తెరిగాడు, ఎలీషా దేవుడు ఎటువంటి వాడో గుర్తెరిగాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా ఈ బహుమానం తీసుకోండి అంటే, నువ్వు సమాధానంగానే వెళ్ళు, ఈ బహుమానులు ఏం వద్దులే అని చెప్పి ఎలీషా ఏం చేస్తాడు? సున్నితంగా తిరస్కరిస్తాడు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే,
దేవుని వాక్యము ఆశ చూపుతుంది. అందరూ దేవుని సన్నిధిలో ఉంటారు, కానీ అందరూ రాజ్యాన్ని చేరుకోలేరు. ఇరుకు మార్గంలో పోరాటం ఉంటుంది. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఎలీషా ఉన్నాడు, గెహాజీ ఉన్నాడు పక్కనే. కానీ గెహాజీ ఏం చూశాడు? దేవుని యొక్క శక్తిని చూడలేకపోయాడు. ధనం చూశాడు, వస్త్రాలు చూశాడు. అబ్బా, ఈ ఛాన్స్ పోతే మరలే రాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు, కానీ మా గురువుగారికి తెలియలేదు అని అనుకొని ధనం వెనకాతలు పరిగెత్తి చక్కగా ఆరోగ్యంగా ఉండ శరీరం తీసుకొచ్చి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఇక్కడ మనం గమనించాలి. ఈ పాయింట్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఎలీషా దగ్గర ఒక దైవజనుడు ఉన్నాడు, ఒక పనివాడు ఉన్నాడు. ఈ పనివాడు వేరు, అర్థమవుతుందా? గెహాజీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకడు ఎంటర్ అయ్యాడు. ఆ పనివాడు ఏం చేస్తున్నాడు? పెందలకాడే లేచే అనుభవం కలిగిన వాడు. ఒక పాయింట్, పెందలకాడ లేవగానే వీడు ఏం చూశాడు చెప్పాలి? గుడారం ఉంది, గుడారం చుట్టూ ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు, గుర్రాలు ఉన్నాయి, బల్లేలు పట్టుకొని ఎప్పుడు దొరికితే చంపేద్దామా. ఇప్పుడు సిరియా రాజు టార్గెట్ ఎవరయ్యారు? పాస్టర్ గారు అయ్యారు. చాలాసార్లు పరిచర్యలోని ఎలాగుంటుందంటే, కొన్ని ఇంట్లోకి విజిటింగ్కి వెళ్ళినప్పుడు మా నాన్నగారితో అనుబంధం చిన్న మాట చెప్తున్నాను. ఒక హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఆ ప్రాబ్లం ఎక్కడొచ్చేది తెలుసా? పాస్టర్ గారి ఇంటికి వచ్చేస్తుంది. టార్గెట్ ఇప్పుడు ఎవరైపోతాడు దయ్యానికి? పాస్టర్ గారు అయిపోతాడు. పాస్టర్ గారు స్ట్రాంగ్గా ఉన్నారనుకో ఎవరైపోతారు? తన ఇంట్లో వాళ్ళు ఎవరు వీక్గా ఉన్నారో వాడు చెక్ చేసుకుంటాడు. శత్రువుకు తెలుసు, శత్రువుకి ఎప్పుడు టార్గెట్ పెడతాడు. అందుకే దైవజనుడు, ప్రతి దైవజనుడు అంటాడు, అమ్మా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన చేయమంటాడంటే టార్గెట్ మేమైపోతాం కనుక. ఇక్కడ ఇజ్రాయేల్ రాజు మీద యుద్ధం వెళ్ళాల్సిన ఈ సిరియా రాజు యొక్క టార్గెట్ ఇప్పుడు ఎవరైపోయారు? ఇజ్రాయేల్ రాజును వదిలేశాడు, టార్గెట్ దైవజనుడు అయిపోయాడు. ఇప్పుడు దైవజనుడిని చంపాలనే టార్గెటే పెట్టుకున్నాడు. ఎవరు? సిరియా రాజు. చుట్టూ సైన్యం వచ్చేసింది. ఎవరు పెందలకాడే లేసిన ఈ వ్యక్తి భయపడుతున్నాడు. భయపడుతుంటే దైవజనుడు అంటున్నాడు అన్నమాట, భయపడొద్దురా నాయన, భయపడొద్దు. ఎందుకంటే మన దగ్గర ఉన్న సైన్యం ఇంకా పవర్ఫుల్ అన్నాడు. ఏటి పాస్టర్ గారు, నువ్వు నేను ఉన్నాం ఇక్కడ, మన దగ్గర ఏం సైన్యం ఉందంటే, ఈ కళ్ళు మూసుకో ప్రభువా, మరొక కనులు తెరువు అని చూడబడికి ఈ యొక్క సేవకుడికి ఏం కనిపిస్తున్నాయి? అగ్నిరథాలు, పరలోక దూత సైన్య సమూహము ఒక సైన్యంగా కనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సైన్యము కంచె వేసింది. ఎవరి చుట్టూ అంటే తాను నివసిస్తున్న గృహము చుట్టూ ఒక సెక్యూరిటీ ఉంది. అది 3 లేయర్ సెక్యూరిటీ కన్నా స్ట్రాంగ్ సెక్యూరిటీ. ఇది ఎప్పుడు చూశాడో రిలాక్స్. అప్పుడు దాకా చూడలేనప్పుడు ఎలాగైపోయాడు? భయపడిపోయాడు. ఈ రోజుతో మనం అయిపోయింది. చూసేవాడు ఎలా ఉన్నాడు? ధైర్యంగా ఉన్నాడు. ఇది ఒక దైవజనుడికి విశ్వాసకు ఉన్న తేడా. ఇది నేను ఎప్పుడు గమనించానంటే, హుద్హుద్ తుఫాన్ అయినప్పుడు మనందరికీ ఒక అనుభవం ఉంది. మా అపార్ట్మెంట్ ఇలా ఊగింది, నిజం. ఇలా ఊగినప్పుడు మా బావగారు, మేము, జడ్జు అందరూ వ్యాన్ వేసుకొని బర్మా క్యాంప్ వచ్చేద్దామని ప్రయత్నాలు అన్నమాట. అందరూ అపార్ట్మెంట్ దిగిపోయాము, ఎప్పుడైనా పడిపోవచ్చు. మా నాన్నగారు మాత్రం ఒక్కరే ధైర్యంగా ఉండి కాఫీ పెట్టుకొని, మీరందరూ వెళ్ళిపోండిరా, ఇదేం అవ్వదు, ఇలా ఉంటుంది. అది కాదు నాన్న అంటే, నేను చెప్తున్నాను కదా ఏం అవ్వదని, ఇక్కడే ఉన్నాను. సగం దూరం వెళ్ళాక చెట్టు పడిపోయింది, వెనక్కి వచ్చాం. మా డౌట్ ఏంటంటే అపార్ట్మెంట్ కింద ఉన్నా పడిపోతే చచ్చిపోతాం, బయటికి వెళ్ళే పరిస్థితులు బాగాలేవు. ఒక కాన్ఫిడెన్స్ ఎంత బలహీనంగా అంటే, ముడుకుల నొప్పులు తెలుసు కదా, మా అమ్మమ్మ గారు ఉండేవారు అప్పుడు, ఆవిడకి ముడుకుల నొప్పులు అనమాట. ప్రాణ భయం అని తెలియగానే మెట్లు మొత్తం దిగిపోయింది. అంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనకి ఇవేవి కనిపించవు. ఆ భయంతో దిగిపోయింది. మరలా ఏమనుకున్నారో నేను అన్నానమాట, ఇంకా సర్దు కూడా వద్దు, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, ఏదైతే అవుతుందో అందరూ ఉంటాం అనుకుని పైకి వెళ్ళిపోయాం. నాతో పాటు మా ఆవిడ అందరూ పైకి వచ్చారు. కంగారు పడి దిగిపోయింది. ఇప్పుడు మెట్లు ఎక్కాలి కదా, నెమ్మదిగా మళ్ళీ ఎక్కించాం. ఏదైతే అది అవుద్ది. మరలా వచ్చారు మా ఫాదర్ వచ్చి, ప్రార్థన చేశాను రా, ఈ అపార్ట్మెంట్కి ఏం కాదు, ఎంత ఊగినా ఏం కాదు, దేవుడు చెప్పాడు కదా.
ఒక ఫేత్, ఒక విశ్వాసం ఆయన చూశాడు. ఎందుకంటే మామూలు కళ్ళు ఆయన చూసిన విజన్లోనే తన యొక్క బిడ్డల చుట్టూ ఏముంది, రక్షణ అనే కంచె ఉంది. కనుక నువ్వేం భయపడదు, ఇక్కడ ఉండు, నాతో పాటు ఉన్నానని చెప్పి. నిజం చెప్తాను, 3 రోజులు చాలా బాగా తిన్నాం. హుద్హుద్ అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ఉంటాయి కదా అన్నీ, చక్కగా వండుకొని హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఏ విషయంలో దేవుడు మనకు తక్కువ చేయడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ నిశ్చయత ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు చూసినప్పుడు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఎలీషా విజన్ చూస్తున్నాడు కనుక ఈ సైన్యం అంతా చూడట్లేదా, ఈ సైన్యం కాదు, నా సైన్యం అన్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడైతే అతడి దగ్గర ఉన్న ఈ యొక్క వ్యక్తి చూశాడో ఒక ధైర్యం వచ్చింది. మనకు సమయం అయిపోయింది కనుక ఇక్కడితో ముగిస్తాను. నెక్స్ట్ వీక్ ఇది. ఆ ధైర్యము ఏం జరిగిందంటే అక్కడ ఏమైంది, ఒక రక్షణ వచ్చింది. అక్కడున్న శత్రువులందరికీ ఒకే ఒక మాట అంటాడు ఎలీషా, యెహోవా యొద్ద ప్రార్థన చేసి అంటాడు, వీరి కన్నులు మూయబడును అంటాడు. అంతే, అందరూ గుడ్డులైపోతారు, సైన్యం అంతా గుడ్డుదైపోతుంది. అప్పుడు ఏం చేయాలి? సైన్యాన్ని నడిపించేవాడు ఎవడవుతాడు? ఎలీషా దగ్గర పనిచేసేవాడే. వీళ్ళందరినీ తీసుకెళ్ళన్నాడు. అంతే, దేవునికి స్తోత్రం. బలమైన కార్యాలు జరగాలంటే దేవునితో నువ్వు అంటుకట్టబడి ఉన్నప్పుడే, దేవుడితో మాట్లాడు. నువ్వు ఏ సమయంలో అన్నా నా దేవుడు నాతో మాట్లాడే దేవుడు, నేను ప్రార్థన చేస్తే నా మొర ఆలకించే దేవుడు అన్నాడు కదా. విననేరకుండండి నా చెవులు మందము కాదు, రక్షింపనేరకుండండి నా హస్తము కురచ కాదన్న దేవుడు నువ్వు కలిగి ఉన్నావని నమ్మి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.